హలో అండి. ఈరోజైతే బెండకాయ పచ్చిమిర్చి రెసిపీ మీకోసం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మంచిగా వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి. ఈ రెసిపీ కోసం బెండకాయల్ని మంచిగా కడిగి ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకుంటే మనకి బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉంటాయి. మనం కట్ చేసుకున్నప్పుడు చూసారా ఎలా ఉన్నాయో పొడి పొడిగా అలా రావాలి. ఇలా చేస్తే మనం బెండకాయ వేపుడు జిగురు రాకుండా ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూసారా మనం ఉడికించుకున్నాక ఎలా ఉందో ఇలా స్లోగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేలా చూసి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై రెడీ. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. మన టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్.